పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం వాక్యం చదువుకుందాం. ఒక్కడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన పలుకబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, పత్రికను రాసు బైబిల్ గ్రంథం మొత్తం గుట్ట పరిశుద్ధ లేఖనాలు అంటే మనకు నిత్య జీవం ఇచ్చేటటువంటి ఈ లేఖనము, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా గుట్ట పరిశుద్ధాత్మ ప్రేరేపణలనే రాయబడిందంట. ఏ ఒక్కరి ఊహను బట్టి అయినను, ఏ ఒక్కరైనను తన ఆలోచన వలన కానీ, తన ఇష్టం వచ్చినట్లు కానీ, లేకపోతే వాళ్ళు ఊహించి కానీ, శిశువులు కానీ, ప్రవక్తలు కానీ వాళ్ళ ఊహ కాదంట. ఇది మొత్తం దేవుడు చెప్తేనే తప్ప వాళ్ళు రాయలేదంట. ఇది రాయిము అని చెప్తే వాళ్ళు రాసిరంట. పరిశుద్ధాత్మ ప్రేరేపణల దర్శనాల ద్వారా, మళ్ళీ దేవుడు చెప్పడం ద్వారా వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని రాసిరంట్ల. ఇంట్లో రాయబడిన ప్రవచన వాక్యములు అంటే వాక్యాన్ని రాసినోళ్ళు దేవుడు చెప్తేనే తప్ప వాళ్ళు రాయలేదంట. దేవుడు చెప్పిండు కనుకనే వాళ్ళు రాసిరనమాట. తిమోతి పత్రికల గుట్ట దైవావేశం వలన కలిగింది అంటాడు. అంటే దేవుడు చెప్పిండు, వాక్యం చెప్పిండు కనుక వాళ్ళు రాసిర్రు. ఆయన చెప్పిన మాటలే, దేవుడు చెప్పిన మాటలే వాళ్ళు రాసిర్రు అనమాట. కాబట్టి బైబిల్ అనేది మనిషిని ఊహను బట్టో, మనిషి ఆలోచనను బట్టో, లేకపోతే వాళ్ళ సొంత ఆలోచన తీసుకొని రాయలేరు. దేవుడు చెప్తేనే తప్ప వాళ్ళు రాయలేరు. దేవుడు చెప్పిండు కనుకనే రాసిర్రు. అట్లా అని మనం అనుకోవద్దు. ఎప్పుడు గుట్ట దేవుడే రాపిచ్చిండని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి.